తెనాలి పురపాలక సంఘ నూతన మేనేజర్గా చండీ దేవసేన బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా భీమవరం నుండి బదిలీ అయి ఇక్కడ మేనేజర్గా నియమితులయ్యారు. ఇటీవల జరిగిన సాధారణ బదిలీలో భాగంగా తెనాలి పురపాలక సంఘం మేనేజర్ అప్పలనాయుడు బదిలీపై వెళ్ళగా నూతన మేనేజర్గా చండీ దేవసేన నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆమె మేనేజర్గా బాధ్యతలు తీసుకున్నారు. 1984లో తెనాలి మున్సిపాలిటీలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన ఆమె అనంతరం వివిధ హోదాల్లో నరసరావుపేట, రేపల్లె, ప్రొద్దుటూరు, బాపట్ల మున్సిపాలిటీల్లో పనిచేశారు. గత 5 సంవత్సరాలుగా భీమవరం మున్సిపాలిటీలో మేనేజర్గా పనిచేస్తూ ప్రస్తుత బదిలీలో తెనాలి మేనేజర్గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా చండీ దేవసేన ఎస్ న్యూస్తో మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘంలో జరిగే కార్యక్రమాల్లో భాగస్వామ్యమై అందరికీ అందుబాటులో ఉంటారని తెలియజేశారు. అడ్మినిస్ట్రేషన్ పరంగా అందరి సహకారంతో తన వంతు కృషి చేస్తారని తెలిపారు. మేనేజర్గా బాధ్యతలు స్వీకరించిన ఆమెను పలువురు ఉద్యోగులు, సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. నా పేరు చండీ దేవసేన. నేను భీమవరం మున్సిపాలిటీ మేనేజర్గా చేస్తూ జనరల్ ట్రాన్స్ఫర్స్లో నా తెనాలి మున్సిపాలిటీకి మేనేజర్గా ఈరోజు జాయిన్ అయ్యాను. నా పేరు చండీ దేవసేన. నేను జూనియర్ అసిస్టెంట్గా తెనాలి మున్సిపాలిటీలోనే 1984లో జాయిన్ అయ్యాను. తర్వాత సీనియర్ అసిస్టెంట్గా నరసాపేట 97లో వెళ్ళాను. సీనియర్ అసిస్టెంట్గా చేశాను. మళ్ళీ తర్వాత అకౌంటెంట్గా నరసరావుపేటలో ఇచ్చారు, కానీ మళ్ళీ తర్వాత నన్ను రేపల్లె వేశారు అకౌంటెంట్గా. రేపల్లెలోనే మళ్ళీ నేను కేటగిరీ 3 కిందగా మేనేజర్గా చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 నెలలు మళ్ళీ తెనాలిలోనే అకౌంటెంట్గా చేశాను. ఆ తర్వాత ప్రమోషన్ మీద నరసాపురం వెళ్ళిపోయాను. నరసాపురంలో 5.5 years చేశాను. మళ్ళీ జనరల్ ట్రాన్స్ఫర్తో చీరాల మున్సిపాలిటీకి వెళ్ళాను. చీరాల మున్సిపాలిటీ నుంచి ప్రమోషన్ మీద పొద్దుటూరు మున్సిపాలిటీకి కేటగిరీ 1 కిందగా వెళ్ళాను. కేటగిరీ 1 తర్వాత అది మళ్ళీ జనరల్ ట్రాన్స్ఫర్స్లోనే 2019లో నేను మళ్ళీ భీమవరం మున్సిపాలిటీకి జనరల్ ట్రాన్స్ఫర్స్లో వచ్చానండి. అక్కడ భీమవరంలో 5 years అయిందని ఇప్పుడు జనరల్ ట్రాన్స్ఫర్ కిందగా నేను తెనాలి వచ్చాను.